హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సర్వరోగ నివారణి, అన్ని రోగాలకి ఉపయోగపడేది మునగాకు కారపొడి చేయబోతున్నానండి. ఆ మునగాకు వెళ్ళి కోసుకొస్తాను, సరేనా? మా ఆంటీ వాళ్ళ దొడ్డండి. ఆ దొడ్లో అయితే మునగాకు చెట్టు ఉంది, కోసుకొచ్చుకుందాం. చూసారు కదండి, మునగాకైతే కోసుకున్నాము. ఇంత అయితే సరిపోయిద్ది. ఇంకా వెళ్ళి కారపొడి అయితే దంచుకుందాం రండి. మునగాకైతే కోసుకొచ్చాను కదండి. ఇప్పుడు ఈ ఆకంతా రెమ్మలు లేకుండా ఒలుచుకోవాలి. ఈ కప్పుతో 4 కప్పులు ఆకు కావాలి. కరివేపాకు అండి, కరివేపాకు కూడా ఈ కప్పుతో 2 కప్పులు కరివేపాకు కావాలి. ఇవన్నీ దూసుకొని శుభ్రంగా కడుక్కుందాం. ముందైతే ఆకు కొమ్మలు లేకుండా ఆకు వరకే వచ్చేటట్టుగా తుంచుకోవాలి. లేట్ అయినా కూడా కాస్త టైం పట్టిద్దండి. అయినా కూడా మనకి కొమ్మలు లేకుండా ఆకు వరకు చూసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా కొమ్మల్లో నుంచి ఆకంతా వేరు చేయాలి. ఒక 4 కప్పులకైతే అయింది. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. కప్పులకు వచ్చేటట్టు కరివేపాకు కూడా దూసుకుందాం. ఈ కరివేపాకు చెట్టు ఆకండి, బయట కొన్నది కాదు. చెట్టు ఆకు ఎంత బాగుందంటే నీట్గా ఉంది. అసలు దూస్తుంటే కొమ్మల్లో నుంచి మంచి వాసన వస్తుంది. ఈ కప్పుతో 4 కప్పులు అయిందో లేదో చూసుకుందాం. నాలుగు కప్పులు కరివేపాకు కూడా 2 కప్పులు కొలుసుకుందాం. మునగాకంతా కూడా శుభ్రంగా కడుగుదామండి. కరివేపాకు కూడా శుభ్రంగా కడుగుదాం. కడిగి నీళ్లు లేకుండా వడేసుకోవాలి. కారపొడికి కావాల్సిన దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేయించుకుందాం. స్టవ్ ముట్టించుకొని బాండీ పెట్టి ఒక స్పూన్కి వచ్చేసి ఆయిల్, ఒక 4 చెంచాలకి పచ్చిపప్పు అండి, నాలుగు చెంచాలకి ధనియాలు, ఒక 4 చెంచాలకి మినపగుళ్ళు,
ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఒక 2 చెంచాలకి జీలకర్ర, ఇందులోనే ఒక చిన్నులపాయలకి పొట్టొలిచి పెట్టానండి, అవి కూడా వేస్తున్నా. ఇవన్నీ కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్లో తీసుకుందాం. ఇందులోనే ఇంకో చెంచా ఆయిల్ వేసి, ఎండుమిరపకాయలండి, ఒక 25 ఎండుమిరపకాయలు అయితే ఉంటాయి, అవి వేసి దోరగా వేయించుకుందాం. చూసారు కదా, తీసి ప్లేట్లో వేసుకుందాం. ఇందులోనే ఒక చెంచా ఆయిల్ వేసి కరివేపాకు కూడా వేపుకుందాం. కరివేపాకు కూడా వేగింది కదండి, ఇప్పుడు ఇది కూడా తీసి ప్లేట్లో వేసుకుందాం. ఇంకో చెంచా ఆయిల్ వేసుకొని మునగాకు కూడా తడి లేకుండా వేయించుకుందాం. చూసారు కదా, మునగాకు కూడా బాగా వేగింది, స్టవ్ ఆపేస్తున్నా. రోలు అయితే శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి పెట్టానండి. ఇప్పుడు ఇందులో ఈ దినుసులన్నీ వేసుకొని దంచుకుందాం. మెత్తగా, మరి మెత్తగా కాదులేండి, బరగ్గానే ఉండాలి. పంటి కింద పప్పులు తగిలితేనే టేస్ట్ ఉంటుంది. మిక్సీలో వేసుకునే వాళ్ళు మొత్తం ఒకసారి వేసుకొని మిక్సీ ఆపుతా గ్రైండ్ పట్టుకోండి. బరగ్గా వేసుకుంటే సరిపోయింది. నేను రోల్ అవకాశం ఉంది కాబట్టి రోట్లోనే దంచుతున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాం. 1 స్పూన్కి వచ్చేసి సాల్ట్ వేసుకుందామండి. ఆ సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. వేయించి పెట్టుకున్న కరివేపాకు, మునగాకు కూడా వేసుకొని మెత్తగా దంచుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా అయితే సరిపోయిద్ది. ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఆ కారపొడిలోకి ఆమ్లెట్ వేసుకుందామా వేడివేడిగా. నేను వచ్చే టైం అయింది. ఆమ్లెట్ వేసి కారపొడి వేసి పెడతా. ఆ కారం ఎలా ఉందో నేనే చెప్తారు మీకు. రెండు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు కోసుకొని
అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మునగాకు కారం చేసిందండి. ఇప్పుడు అది తిని టేస్ట్ ఎట్లా ఉందో మీకు చెబుతా. ఈరోజు మునగాకుతో కారపొడి చేశాను. చాలా బాగుందండి, నోటికి రుచిగా చాలా బాగుంది. దీంతో ఆమ్లెట్ నెయ్యి కూడా వేసుకోండి కొద్దిగా. నెయ్యితో కూడా ఒక ముద్ద టేస్ట్. దాంట్లో మళ్ళీ నెయ్యి. ఆహాహా, ఇది ఇంకా చెప్పేది లేదు. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. బా ముఖ్యంగా ఈ మునగాకు ఎన్నో వ్యాధులకి బాగా పనిచేస్తుందండి. ఇది ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్కి, షుగర్ వాళ్ళు తప్పనిసరిగా తినాలి. ఇది తప్పనిసరిగా షుగర్ వాళ్ళకి రోజు కాస్త వేసుకొని తింటే షుగర్ దెబ్బ కంట్రోల్ అయ్యింది. వేడి వేడి అన్నంలో ముందు ముద్ద ఒక స్పూన్ కారం వేసుకొని తినండి, చాలా మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. గ్యాస్ ట్రబుల్ ఉన్నా, షుగర్ ఉన్నా, మనుషులు ఏదన్నా నీరసం కానీ, నొప్పులు కానీ అన్నిటికీ పనిచేసిద్ది అనమాట. ఈ మునగాకు చాలా మంచి 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 ముందు అనమాట ఇది. చూసారండి, కమ్మగా వండి పెడతంటే హాయిగా తింటున్నాడు. మనకు వండి పెట్టేవాళ్ళు లేరు, అన్ని వండుకొని చాకరీ చేసుకోవాలి. కోడిగుడ్డు ఆమ్లెట్ ఎంత టేస్ట్గా ఉందో ఇది. బా కష్టపడి చెట్ల మీదకి వెళ్ళి ఆకు కోసుకొని తీసుకొచ్చి ఆకు ఏరి కడిగి ఇంత చేస్తే తిన్నావా తినలేదా అని కూడా అడగల. అబ్బా లబ్బా అంటా తినటం సరిపోతుంది. నాకు ఇప్పుడు వద్దు, నేను తర్వాత తింటా. చూసారా, తర్వాత అని మొత్తం నోట్లో పెట్టేసింది. చాలా బాగుందండి, నిజంగా భలే టేస్ట్ ఉంది కారం. అంటే నేను చెప్పింది అబద్ధమా? టిఫిన్లో కూడా, దోశలో, ఇడ్లీలో కూడా చట్నీతో పాటు ఇది కూడా వేసుకొని తినండి, చాలా బాగుంటది. నాకు ప్రతిరోజు ఈ కారం ఉండాలి. అయిపోగానే మళ్ళీ నూరి పెడతాలి. నా రెక్కలు నొప్పులు పడుతున్నాయి నూరి. కావాలంటే ఆకు నేను తెచ్చిస్తా. ఆకు తేయటం కాదు, రోట్లో వేసి నూరటం బాగా కష్టంగా ఉంది. రోట్లో వేసి నూరటం వల్లే ఆ టేస్ట్ వచ్చిందండి, చాలా బాగుంది. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ వచ్చేది కాదనుకుంటా. అబ్బా కారంతో కడుపు నిండా తిన్నాక కొద్దిగా పెరుగు వేసుకొని తింటే ఉండిద్దండి. ఇంకేం కావాలి జీవితానికి?
ఆ మాట మాట్లాడలా. ఆవకాయ. ఇంట్లో పెట్టిన ఆవకాయనండి, వీడియో ఉంది కదా చూసారుగా. అబ్బా, ఆహా, మాటలు లేవు. బా, కమ్మని భోజనం చేశాను ఇవాళ. ఇంకేం కావాలి జీవితానికి? వదల బుద్ధి కావట్లా, కానీ పడతల్లా పొట్టలో. చూశారు కదండి, మీరు ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. సరేనా? మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ భోజనం కాడే కలుగుతా. బాయ్.